ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. నువ్వు సీత బాగున్నారు కదరా? ఏం బాగుండడం మావయ్య. ఏమైంది రామ్? మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా? మీ పిన్నితో తగువ వచ్చిందా? సీత ఎవరిని ప్రశాంతంగా ఉంచదు కదా అత్తయ్య. తనకి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ కావాలి. ఇప్పుడు ఏం జరిగింది రామ్? ఏం జరుగుతుందో అనే టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. సీత ఏం చేసింది రామ్? సీత కామ్గా ఉండకుండా మా పిన్నితో మాట పెంచుకుంది. ఇద్దరూ పందెం వేసుకున్నారు. నేను చేసే బిజినెస్ మీరు చేయలేరు. ఓ 10 రోజులు నా చీరలు అమ్మి చూడండి, తెలుస్తుంది. అమ్ముతాను. 10 రోజుల్లో కాదు, వారంలో నీ దగ్గరున్న స్టాక్ మొత్తం అమ్మేస్తాను. ఈ పందెంలో నువ్వు ఓడిపోతే వారం తర్వాత ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. వారంలో మిమ్మల్ని మించిన డెవలప్మెంట్ చూపిస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. ఈ విషయం మాకు తెలియదు రామ్. సీత మాతో చెప్పలేదు. అయినా నువ్వు అక్కడే ఉన్నావు కదా బాబు. అలాంటి పందెం ఎలా వేయనిచ్చావు? సీత నా మాట వింటే కదా మావయ్య. తన పంతం తనదే. అయినా సీతకేం తెలుసని అలాంటి పందెం కాసింది? పందెంలో ఓడిపోతే సీత నిన్ను వదిలి వచ్చేయాలా బాబు? నా టెన్షన్ కూడా అదే అత్తయ్య. వద్దు అని ఎంత వాదించినా సీత నా మాట వినలేదు. ఏ క్షణంలో సీత ఓడిపోతుందో అని భయంగా ఉంది. డాన్స్ కాంపిటీషన్లో సీతే గెలిచింది కాబట్టి ఈ పందెంలో సీత ఓడిపోతే మా పిన్ని క్షమించదు. ఇంట్లో నుంచి పంపించేస్తుంది. సీత లేని జీవితాన్ని ఊహించుకోవడానికే నాకు భయం వేస్తుంది. పందెం టైం కూడా దగ్గర పడిపోయింది. నువ్వు కంగారు పడకు రామ్. మేము సీతతో మాట్లాడతాం. అవును రామ్, ఎలాగైనా సీతను రాజీ కొప్పిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదత్తయ్య. ఉంటాను. సీత ఎంత పిచ్చి పని చేసిందండి. డాన్స్ పోటీలో అంటే సుమతి వల్ల గెలవగలిగింది. ఈ పోటీలో ఎలా గెలుస్తుందండి? అదే నాకు అర్థం కావట్లేదు. సీతతో మాట్లాడితే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకు మా అమ్మ ఫీల్ అవుతున్నావు? నువ్వు మా అమ్మా నాన్నలతో మాట్లాడింది అంతా విన్నాను. విని ఏం ప్రయోజనం సీత? ఓడిపోతే నన్ను వదిలి వెళ్ళిపోతావు కదా. నన్ను ప్రాణంలా ప్రేమించిన నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను మామా? ఈ సీత ఎప్పుడూ ఈ రాముడితోనే ఉంటుంది. పందెంలో నేనే గెలుస్తాను. అది అసాధ్యం సీత. నువ్వు గెలవలేని పందానికి ఒప్పుకున్నావు. గెలుస్తానన్న నమ్మకం నాకుంది మామా. నన్ను నమ్ము. మన ప్రేమని నమ్ము. నేను గెలవబోతున్నాను. ఇది తథ్యం. చెప్పండి ముఖర్జీ గారు, ఎందుకు నన్ను అర్జెంటుగా కలవమన్నారు? ఏంటి మహాలక్ష్మి గారు ఇవన్నీ? మీ కంపెనీలో ఏం జరుగుతుంది? ఏమైంది సార్? మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మీరేం చేశారు? మొత్తం ఫ్రాడ్, టోటల్ చీటింగ్. ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రాపర్గా లేదు. అన్ని దొంగ లెక్కలు చూపించారు. ఏది సరిగ్గా లేదు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకండి. మీరేదో పరువు గలవారు, గౌరవనీయులు అనుకున్నాను. ఇంత మోసం చేస్తారనుకోలేదు. సీత మీ స్థానంలో ఆఫీస్కి వచ్చింది కాబట్టి మీ చీటింగ్ బయటపడింది. నా డబ్బుని అడ్డంగా దోచేశారు. మీరు చేసిన ఈ ఫ్రాడ్కు ఈ పాటికి మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపాల్సింది. కానీ
సీత మీద ఉన్న గౌరవంతో అలా చేయట్లేదు. అంతగా చదువుకుని సీతకున్న నాలెడ్జ్ కూడా మీకు లేదు. ఈ ఫ్రాడ్ నాకు తెలియకుండా జరిగింది సార్. అదే చెప్తున్నాను. ఇన్నాళ్ళు మీరు ఆఫీస్కి వస్తున్నా మీరు ఇది కనిపెట్టలేకపోయారు. 2 రోజుల్లో సీత మీ బండారం మొత్తం బయట పెట్టేసింది. సారీ సార్. నాకు కావాల్సింది సారీ కాదు. మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఫ్రాడే. చేసిన తప్పుకి శిక్ష తప్పదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, అంతా సరి చేస్తాను. సరి చేయడం కాదు, నేను చెప్పింది చేయండి. అండర్స్టాండ్? సరే సార్. రేపటితో పందెం గడువు ముగుస్తుంది. మహా గెలుస్తుందో సీత గెలుస్తుందో చూడాలి. గ్యారంటీగా సీతే గెలుస్తుంది బావా. తనెలా గెలుస్తుందన్నయ్యా? మేమిప్పటికే చాలా చీరలు అమ్మేశాం. బయటికి వెళ్లిన మహా రాగానే మేం వెళ్లి మిగతా చీరలు కూడా అమ్మేస్తాము. సీత ఓటమి దాదాపు ఖాయమైనట్లే అన్నయ్య. తను ఆఫీసులో ఓ 2 రోజులు హడావిడి చేసింది గాని ఆ తర్వాత ఏ ప్రోగ్రెస్ లేదు. అసలు తను ప్రోగ్రెస్ చూపించాలంటే బిజినెస్ లో నాలెడ్జ్ ఉండాలి కదా. ఎలిమెంటరీ స్కూల్ కూడా దాటన్ సీత బిజినెస్ లో తల పండిన మహాతోని ఛాలెంజ్ చేసింది. అవును, పొట్టేలు కొండని ఢీకొంటే కొండకేమవుతుంది? పొట్టేలు తలే పగిలిపోతుంది. ఏంటి సీత, నువ్వేం మాట్లాడవేంటి? గడువుకి ముందే కామ్గా ఓటమికి ఒప్పుకుంటున్నావా? లేదు మామా, ఇప్పుడు నేనేం మాట్లాడను. మహాలక్ష్మి అత్తయ్య వచ్చాక తనే మాట్లాడుతుంది. అదిగో మహాలక్ష్మి వచ్చింది. రాచల్లాయ్, ఇప్పుడు నువ్వే మాట్లాడాలని సీత అంటుంది. ఏంటి మహా డల్గా ఉన్నావు? రేపు మనమే గెలవబోతున్నాం కదా. మీరే గెలిచారని సీత ఓడిపోయిందని చెప్పండి వదినా. ఏం మాట్లాడవేంటి మహా? ఏమైంది? రేపు ఓడిపోయేది సీతే కదా? లేదు, నేనే ఓడిపోయాను. సీత నెగ్గింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.